ఏంటి గారు, తహసీల్దార్ గారు పోలీసులు వచ్చారు. గ్రౌండ్ సెంటర్ లో మార్క్ అయ్యండి. ఏంటో అర్థం కావట్లేదా? ఏంటయ్యా ఆశ్చర్యంగా ఉందా? బానిసగా నీ ముందు నుంచిన వాడు ఎలా మంత్రి అయ్యాడనుకుంటున్నావా? మంత్రి వరదరాజుని డిస్మిస్ చేసినందువల్ల ఆ పదవికి అదే జాతి వాడు మినిస్టర్ అవ్వాలని సీఎం డిసైడ్ చేశారు. టోటల్ ఆంధ్రాలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన నన్ను మినిస్టర్ని చేశారు. రాజ్భవన్ లో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగి స్ట్రైట్ గా నీ ఇంటి ముందే హెలికాప్టర్ లో దిగాడ్రా. ఎందుకో తెలుసా? ఆ రోజు అంతమంది ముందు ఆ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నా చెంప మీద కొట్టావు కదా, ఆ అవమానాన్ని తుడిచి పారేయడానికి. ఇదిగో పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రిరా. ఆ పదవితో నిన్న ఒక ఆట ఆడిచిపోతే నా పేరు రాజశేఖర్ కాదు. ఆ రోజు 120 ఎకరాలు కొనేందుకు చింతలేసావు కదా, ఇంకా 6 నెలల్లో ఆంధ్రాలో 1200 ఎకరాలు కొని చూపిస్తాను. ఏం పీక్కుతావు? మొన్న ఏమాటాడావు? నేను ఒక్క జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు 15 రోజులు రిజైన్ చేయకపోతే నన్ను లేపేస్తానన్నావు కదా. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలకు నేను మంత్రుడిరా. ఏం చెయ్యగలవయ్యా? ఏం పీక్కలవయ్యా నువ్వు? ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టినందుకు నిన్ను నేను కొడతాను. అది మాత్రమే కాదు, నీ తలకాయని తెగ నరుకుతాను. నేను కలవాలని వీరభద్రం కొడుకొచ్చాడన్నా. వాడితో ఎంతమంది వచ్చారు? ఒంటరిగా వచ్చాడన్నా. రానివ్వు. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాను. నువ్వెంట నాతో మాట్లాడేది? ఏదైనా అందరి ముందు చెప్పు. నేను ఒంటరిగా వచ్చాను, భయం లేకుండా. మీకెందుకు భయం? ఎవరికరా భయం? వెళ్ళవయ్యా, పోండి, బయటపోండి. ఏం మాట్లాడాలి? పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రి అన్నారుగా, వినడానికి బానే ఉంది. కానీ మీకు మ్యాటర్ తెలుసా? పచారీ కొట్టు లిస్ట్ లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అని అన్నిటినీ కిలో లెక్కలో రాస్తారు. కానీ పిస్తా పప్పును మాత్రం 50-100 గ్రాముల లెక్కలోనే రాస్తారు. పాయసంలో కూడా ఎక్కువ వేయరు, తక్కువే వేస్తారు. దాన్ని ఎక్కువ కొంటే క్యాష్ అవుట్, ఎక్కువ తింటే ఆరోగ్యం అవుట్. అలాంటిదే మంత్రి పదవి కూడా. గుర్తుని మార్చి నొక్కామే అనుకో, పదవి లేక రోడ్లో నుంచోవాలి, లేకపోతే కోర్టులో నుంచోవాలి. ఇంతవరకు ఎవరైనా సరే మా నాన్నతో వెనక నుంచొని మాట్లాడారే కానీ ముందు నుంచొని మాట్లాడలేదు. మొదటిసారిగా ఒకడు మా నాన్న ముందు నుంచొని ఛాలెంజ్ చేయడమో చూశాను, తల నరికేస్తానండమో విన్నాను. కొంచెం బాధ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అదే విధంగా నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అలాగే నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తాను. నేను ఇప్పుడు మంత్రినిదా, కానీ మీ నాన్న ఇంకా పులివెందుల్లో అదే వీరభద్రమే. అయితే ఛాలెంజ్ రెడీనా? 30 రోజుల మీ నాన్న తల లేపేస్తాడ్రా. ఎవరిని లేపేస్తారో చూద్దామండి. అయితే మా నాన్న చెప్పినట్టు త్వరలోనే అనంతపురం డిస్ట్రిక్ట్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటా. వస్తానండి. கோச்சுக்காதீங்க. ஹேண்ட்பேர் பெண்டா இருந்துச்சு, அதான் இடிச்சு போட்டேன். ஆன் பாரு பெண்டா. ஊர்க்காரங்களா ஓடுவாங்க.
ஏண்டா ஒரு பொட்ட பிள்ளைய நட்ட நடு ரோட்ல இப்படி அசிங்கப்படுத்திட்டு இருக்க. அந்த புள்ள அங்கிட்டு நிக்குது, நான் இங்கிட்டு நின்று சைக்கிளுக்கு பெண்டு தானே எடுத்தேன். காலி பைய மாதிரி இந்த புள்ள கைய புடிச்சு இப்படி இழுத்தனா, இல்ல பொறுக்கி பைய மாதிரி இந்த புள்ள இடுப்ப புடிச்சு இப்படி கிள்ளனா, இல்ல முள்ள மாதிரி பைய மாதிரி இந்த புள்ளைய புடிச்சு இப்படி முத்தனா, காம குடிற மாதிரி பக்குவமா பாய விரிச்சு அதுல படுக்க வச்சு இவன் மேல பாய பார்த்தனா. விட்டுக்கடா விட்டுக்கடா, அவன் அப்படி பண்றானே. எல்லாரும் என்ன பாத்துட்டு இருந்தீங்க, நான் என்ன புதுசா ரியாக்ட் பண்றது? ஏய், எதுவுமே பண்ணலன்னு சொல்லிட்டு எங்க கண்ணு முன்னாடியே எல்லாத்தையும் பண்ணிட்டியடா. இந்த ஓவராத்தையும் போயிட்டோமோ. எப்படா தப்பிக்கிறது? ஐடியா, இது இரும்பு செயின் இல்லடி, இரும்பு கோட்டை. எல்லாரும் உட்காருங்க. பயப்படுவாங்கன்னு பார்த்தா எல்லாரும் செட்டில் ஆகுறாங்க. இப்படி எல்லாம் ஆகணும் தெரிஞ்சுதான் நாங்க வரும்போதே பிக்கப் பண்ணிட்டு வந்தோம். என்னத்தடா கருங்கல்ல தான் கராத்தா கும்கும்மே கருங்கல்ல கண்டா பயந்து ஓடிரு. இந்த கணேசி என்ன பண்ணுவே? அண்ணே విఘ్నేశ్వరుని చూసి నవ్వుతున్నాడేంటి? ఓ అయ్యో అమ్మా, జాగ్రత్తగా రావచ్చు కదా. కావాలని పడ్డాను. ఏప్రిల్ ఫుల్. పోవే మోహన్ చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే. అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అన్నయ్య, ఆల్ ద బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటో చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు దీనికి నీకేనయ్యా ఎవరు పిల్లనివ్వరు? ఏంటి మన చిట్టిగాడు పులివేందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఏమంటున్నావు సత్తిగా? ఏమయ్యా, గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు కట్టి వెళ్ళిపోతోందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతావు, చూస్తూ ఉండు. దీనికి అంత అర్థం అవుతుందయ్యా. రారా శివ, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? రాధికని మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక చెప్పు జయంతి. తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో రే, జయంతి రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? అన్నా, శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లో 2 అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు.